పాకిస్తాన్ అయితే భారీగా బిత్తరపోయింది. ఎందుకంటే ఆపరేషన్ బాంబ్ పేరుతో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అలియాస్ బెలూచ్ రెబల్స్ చేస్తున్నటువంటి దాడి పాకిస్తాన్ దృష్టిలో తీవ్రవాదులు, ప్రపంచం దృష్టిలో తీవ్రవాదులుగా చెప్తున్నది. అదే సందర్భంలో స్వతంత్ర సమరయోధులు అని చెప్పి మనం అనొచ్చు. ఎందుకంటే మన దేశంలో తీవ్రవాదం చేసే వాళ్ళని స్వతంత్ర సమరయోధులు అంటుంది కాబట్టి. వాళ్ళు 82 దాడులు చేశారు రాష్ట్రం మొత్తం కలిపి, బెలూచ్ రాష్ట్రం మొత్తం కలిపి ఏకంగా 82 దాడులు. బెలూచ్ చెక్ పోస్టులు 22 కొత్త పెట్టుకున్నారు వాళ్ళు. పంజాబ్ అనుకున్న ప్రదేశాల్లో కూడా ఇప్పుడు వెళ్ళాలంటే బెలూచ్ రెబల్స్ ద్వారా వాళ్ళు ఓకే చేస్తేనే వెళ్ళాలి. అంటే ఒక రకంగా ఆ ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తీసేసుకున్నారు. 14 మంది ఎవరైతే పాకిస్తాన్ అపర ప్రేమికులు ఉంటారో వాళ్ళని బహిరంగంగా ఉరేశారు. ఆ ఉరేస్తున్నది ప్రజలందరూ చప్పట్లు కొట్టి చూస్తుండడం అన్నటువంటిది స్పెషాలిటీ. ఇంకోవైపు 30కి పైగా డైరెక్ట్ దాడులు చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్తో పాటు ఐఎస్ఐ స్థావరాల్ని బూడిచ్చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని, కమ్యూనికేషన్ వ్యవస్థకి ముఖ్యమైనటువంటి టెలికాం టవర్స్ని పేల్చి అవతల పడేశారు. వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా చేసుకొచ్చారు. అలాగే 5 సర్వేలెన్స్ డ్రోన్స్ని నేలకూల్చారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో రికార్డు చేస్తున్నటువంటి వాటిని నేలకూల్చారు. తద్వారా పాకిస్తాన్ సైన్యానికే ఓ పెద్ద సవాల్ విసిరారు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ.